హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫంక్షన్స్లో పెట్టే చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే కళాయి మొత్తం అయిపోవాల్సిందే. ఇది సైడ్ డిష్ గాను లేదంటే మెయిన్ డిష్ గాను కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్స్లో అయినా క్యాటరింగ్స్లోనైనా కర్రీ పాయింట్స్లో అయినా ఇదే ప్రాసెస్లో అయితే వండుతారు. సో మరి ఎలా చేయాలో మనం కూడా చూసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ప్రతి ముక్కకి అంటుకునేలాగా బాగా అయితే కలుపుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ కాకుండా ఫుల్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. పూర్తిగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 to 40 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. క్యాటరింగ్స్లో అయితే కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ అయితే వేస్తారు ఎర్రగా కనిపించడానికి. మనకు అంత అవసరం లేదు, కొంచెం మాత్రమే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఫస్ట్లో వేసుకోకూడదు. అరగంట అయితే ఎప్పుడైతే మనం నూనెలో అయితే ఫ్రై చేసుకుంటామో అప్పుడు మాత్రమే కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇందులో వరిపిండి మైదా అనేవి యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు, మీడియంలో పెట్టుకున్న పర్లేదు, 60% వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకు 60% అంటే 100% ఫ్రై చేసుకున్నాం అనుకో అది చికెన్ పకోడీ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా 60% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చికెన్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఎర్రగా వేగినంత వరకు, అంటే 100% ఏం కాదు, సో ఈ మాత్రం కలర్ వస్తే చాలు, మొత్తం అన్నీ ఇలాగ అయితే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పూర్తిగా వేగించామనుకో ముక్క అయితే గట్టిగా అయిపోద్ది. చికెన్ ఫ్రై చేసిన ఫ్లేవర్ రావాలి కానీ ముక్క సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఉన్న ఆయిల్లోనే కొద్దిగా అయితే వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఎప్పుడైనా కర్రీ తీయదనం వచ్చిందనుకో ఆనియన్ సరిగ్గా వేగకపోతే తీయదనం అనేది వస్తుంది. కర్రీ ఎప్పుడు థిక్ గ్రేవీతో కావాలి అనుకుంటే ఆనియన్ వీలైనంత వరకు చిన్న సైజు కట్ చేసుకోవాలి, లేదంటే పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం ఇందాకలా కలుపుకున్నప్పుడు ఏ మసాలా అయితే వేసామో అన్ని మసాలాలు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, సో మిరియాల పొడి అవన్నీ వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే వేసుకోవాలి. తర్వాత 1.5 వరకు కారం, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అంటే సాల్ట్ ఎక్కువగా కాదు, కొద్దిగా వేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఒకే ఒక టమాటీ లేదా చిన్న టమాటీలు అయితే ఒక 2 టమాటీలు పిట్టి తీసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే వేసుకోండి. ఎక్కువ టమాటీ వేసామనుకో అది కర్రీ కూడా అయిపోద్ది. సో కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. 60% మాత్రమే మనకి ముక్క అయితే ఉడికింది కాబట్టి మిగతా 40% ఈ గ్రేవీలోనే ఉడికించుకోవాలి. సో టమాటీ వేసి బాగా కలుపుకొని ఈ టమాటీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటీ అయితే ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తాన్ని కూడా ఈ టమాటీ గ్రేవీలో అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మధ్యన కలుపుకుంటూ చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి. మళ్ళీ ముక్క మాత్రం చిరగకూడదు, ఏ ముక్కకు ఆ ముక్కకు ఉండాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకోండి. ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకొని 1/2 కప్పు వరకు కస్తూరి మెంతి అనేది వేసుకోవాలి. కస్తూరి మెంతి ఏ కర్రీలోనైనా వాడుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా ఇందులో వేయాలి.
ఒక 7-6 రెమ్మల వరకు కరివేపాకు అనేది పడుతుంది. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత 1 మినిట్ వరకు మూత పెట్టుకుంటా అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ అయిన తర్వాత టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్లో అలాగే ఫంక్షన్లో పెట్టే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫంక్షన్లో అయితే ఫుడ్ కలర్ ఎక్కువగా వేస్తారు, అందుకే ఎర్రగా కనిపిస్తుంది. మనం తక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి సరిపోతుందిలే. ఫంక్షన్లో అయితే 2 అంటే 2 ముక్కలు అయితే వేస్తారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చికెన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. పండగలకైనా చిన్న చిన్న ఫంక్షన్లో ఇంట్లో పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడైనా ఏ హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. ఇంత టేస్టీ అయిన చికెన్ ఒక్కసారి ట్రై చేశారనుకో, ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇదే ప్రాసెస్లో వండాలి అనిపిస్తుంది. డెఫినెట్లీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇదే ట్రై చేయమని చెప్తారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.